హాయ్ ఫ్రెండ్స్, నేను లక్ష్మి వాళ్ళ అక్క కొడుకు ముగ్గురం కలిసి మాలకొండకైతే వెళ్ళామండి. ఇప్పుడు మీకు కనపడుతున్నది మాలకొండ స్వామి యొక్క ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనం కొండ మీదకి మెట్ల ద్వారా గానీ రోడ్డు మార్గం ద్వారా గానీ వెళ్ళొచ్చండి. ఇంతకు ముందు మాలకొండకు వచ్చినప్పుడు మెట్ల ద్వారం మీద పైన స్లాబ్ ఏం లేదండి. ఇప్పుడైతే స్లాబ్ అయితే వేసున్నారు. నడిచేదానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా హ్యాపీగా ఉంది. కొండ మీదకి వెళ్ళేసరికి మాకైతే 45 నిమిషాలు పట్టిందండి. మాలకొండ మీద మెట్లయితే కొన్ని మెట్లయితే కొంచెం ఎత్తుగా, మరి కొన్ని మెట్లయితే సాఫీగా ఉన్నాయండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం హ్యాపీగా ఎక్కచ్చు. కొంచెం పైకి ఎక్కిన తర్వాత చుట్టూ ఉన్న కొండలను అయితే చిన్న వీడియో తీసానండి. లక్ష్మి వచ్చి మెట్లు ఎక్కేదానికి చాలా కష్టపడుతూ ఉందండి. ఈ కొంచెం మెట్లు మాత్రమే కొంచెం ఎత్తుగా ఉన్నాయండి, మిగతా అన్ని నార్మల్ గానే ఉంది. మేము ఎక్కేటప్పుడు ఒక భక్తురాలు మెట్టుకి కర్పూరం వెలిగించుకుంటూ పోతూ ఉంది. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. వీడియోలో అయితే అంత బాగా కనపడటం లేదండి. మామూలుగా అయితే అన్ని మెట్లకైతే దీపాలు అయితే వెలిగించుకుంటూ పోతుంది. మేము వచ్చి తెలియక టెంకాయలు అయితే కింద కొన్నామండి. మెట్ల మీద ఎక్కే వాళ్ళు టెంకాయ కొనాల్సిన అవసరం లేదు, పైన కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. నేను లక్ష్మి పెళ్ళైన తర్వాత ఇదే అండి మొదటిసారి మాలకొండకి రావడం. ఎండాకాలం కదండి, మేమైతే ఉదయాన్నే మాలకొండకైతే వచ్చాము. అందువల్ల మెట్ల మీద జనాభా అయితే పెద్దగా ఎవరూ లేరు. కొండపైకి ఎక్కేదానికి ఇప్పుడు మీరు చూస్తున్న మెట్ల మార్గము, అదే విధంగా కొండ నుంచి దిగేదానికి ఇంకో మెట్ల మార్గం అయితే ఉన్నాయండి. మొత్తం మనకి 2 మెట్ల మార్గాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తానికి కొండ మీదకైతే వచ్చేసామండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని చూస్తూ ఉండండి. బై ఫ్రెండ్స్.